దేవాలయం ఇంట్లోకి బయట, ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, అయినా మనం పండగ రోజు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటాం? ఇది మనం ఆలోచించాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, దేవాలయము అంటే అక్కడ దేవుడికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, లోపల ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తాం, పైన గోపురానికి ఒక కలుషాలు పెడతాం. ఇవన్నీ కూడా ఏదైతే మన ప్రకృతిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని, ఆ రిసీవ్ చేసుకున్నటువంటి వాటిని ఆ యంత్రం ఏదైతే ప్రతిష్ఠ, దేవతా ప్రతిష్ఠ చేశామో ఆ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం కింద ఉన్నటువంటి యంత్రంలో కేంద్రీకరించబడి అవి మనకు వెళుతున్నటువంటి మనందరికి కూడా దేవాలయానికి వెళ్ళగానే అమ్మయ్య అనే ఒక ప్రశాంతత వస్తుంది. దేవాలయానికి వెళ్ళగానే ఒక చక్కటి ప్రశాంతత ఎందుకు వస్తుంది అంటే, మనము ఏదైతే ముఖద్వారం నుండి లోపలికి, సింహద్వారం నుండి లోపలికి వెళ్తుంటేనే నీకు ఏదో ఒక ప్రశాంతత. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఆ ఏవైతే ధ్వజాలు ఉన్నాయో ఆ ధ్వజాలు రిసీవ్ చేసుకునేటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు వచ్చేటువంటి స్థితి అనమాట. అలా కాకుండా యంత్రాన్ని మనం ఒక ప్రాణప్రతిష్ఠ చేసే ముందు మనము ధాన్యావాసం అని, క్షీరావాసం అని రకరకాలైనటువంటి ఆవాసాల్లో స్వామిని మనము నిద్రలు చేయించి ఆ తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేశాం. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అందులో మనము ప్రాణాన్ని నింపి పెట్టారు పంతులు, అందుకని ఆ యంత్రానికి ఆ మహిమ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రదక్షిణకు వద్దాం. ఏం చేస్తాం? ఏ గుడికి వెళ్ళినా తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి. అంటే మనం ఎట్లా చేస్తాం? మనం కుడి చేతి వైపుగా దేవుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. స్వామి నీ చుట్టూ నేను తిరుగుతున్నాను, అంతా నువ్వు నియంత్రించినట్టుగానే, నీవు చెప్పినట్టుగానే నేను నడుస్తాను అని చెప్పడానికి ఈ ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే ఎలా ఉండాలి? నేను 50 ప్రదక్షిణలు చేశాను, అక్కడెక్కడో వీసా చంద్రుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే ఎక్కడికో పోతాను, కానీ ఒక నిమిషంలో ఒక ప్రదక్షిణ చేశాను అనడం ప్రదక్షిణ కాదట. ప్రదక్షిణ అంటే ఎలా ఉండాలి అని చెప్పారంటే పెద్దలు, ఒక నిండు గర్భిణి అంటే 9 నెలల గర్భవతి ఒక నిండు కుండని ఎత్తుకుంటే ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడుస్తూ చేసేటువంటిదే ప్రదక్షిణట. మరి ఇప్పుడు ఈ ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది ఎన్ని చేయాలనేది మనమే ఆలోచించుకోవచ్చు. అంటే అంత నెమ్మదిగా స్వామిని తలుస్తూ, స్వామిని ఆరాధిస్తూ, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రామాలయానికి వెళ్తే శ్రీరామ 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 అంటాం, లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే అంటాం, లేదు విష్ణుమూర్తి దగ్గరికి ఆ విష్ణు అవతారం ఉంది అనుకో ఆ విష్ణు తత్వాన్ని తెలుస్తాం, లేదు వినాయకుడే అనుకోండి, ఏదైనా సరే శివుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ పంచాక్షరి మంత్రం చదువుతాం, ఓం నమో నారాయణ అని విష్ణు దేవాలయానికి వెళ్తాం. అంటే ఏదో ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ దేవాలయం చుట్టూ నెమ్మదిగా గనక ప్రదక్షిణ చేస్తే తక్కువలో తక్కువ 3 ప్రదక్షిణలు చేయాలి, ఎక్కువలో ఎక్కువ మీ ఇష్టానుసారంగా. అయితే మనకు నియమం పెట్టారు, అంటే మనకు పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపితే 10, వీటికి తోడు మనసును కలిపితే 11 కాబట్టి వీటిని నియంత్రించుకోవడానికి చేసేటువంటి ప్రదక్షిణ కాబట్టి 11 ప్రదక్షిణలు చేయండి మీ కష్టం ఉన్నప్పుడు. అలా కాదు నేను ఇంకేదో పెద్ద కోరికతో ఉన్నాను అంటే ఈ కోరిక వెనక కథలు అప్పుడప్పుడు చెప్తుంటారు. మర్రి చెట్టుకు సంతానం లేని వాళ్ళు మన రావి చెట్టు ప్రదక్షిణ ఇవి 40 రోజులు చేయమంటారు. అంటే ఒక మండలం పాటు చేయాలి, 40 ప్రదక్షిణలు చేయాలి. దీనికి ఒక సిద్ధాంతం ఉంది. 40 అనేటువంటిది చాలా విలువైనటువంటిది మన దీంట్లో. ఆ 40 రోజులు అందుకే కూడా అయ్యప్ప స్వామి ఇవన్నీ కూడా మండలం పూజలు ఎందుకు చేస్తారు అంటే, ఈ 40 రోజులలో నీ చెడు అలవాట్లన్నీ మానేయగలుగుతాం. ఈ 40 రోజుల్లో ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఆ గాలి ఏదైతే ఉందో దానివల్ల నీలో సంతానోత్పత్తి కలగడానికి చేయగలిగినటువంటి ఒక ప్రేరణదాయకమైనటువంటి, మీరు ఈరోజు అయితే ఎంజైమ్స్ అంటారో లేకపోతే ఇంకేదంటారో అవన్నీ కూడా మనలో కల్పించగలిగి ఉంటాయి. హార్మోన్స్, ఎంజైమ్స్ కాదు హార్మోన్స్. ఈ హార్మోన్స్ లోపం వల్ల వచ్చేటువంటి వాటన్నిటికి కూడా ఆ గాలి వల్ల మనకు కలుగుతుంది కాబట్టి 40 రోజుల ప్రదక్షిణ అంటారు. కాబట్టి దేవాలయంలో మనం దేవాలయానికి వెళ్ళాము, ఈరోజు నాకు పరీక్ష ఉంది నేను వెళ్ళాను 10 నిమిషాలలో 100 ప్రదక్షిణలు అంటే కాదు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా 3కు తక్కువ ప్రదక్షిణ చేయకూడదు. నీకు ఇష్టంగా ఉండి, సమయం ఉండి, పండగ ఉండి, నీ పుట్టినరోజు ఉండి, ఇంతకంటే మించింది ఏముందంటే చాలా నెమ్మదిగా చక్కగా 11 ప్రదక్షిణలు చేయండి. వీటితో కొంతమంది పొర్లు దండాలు అంటారు. ఈ పొర్లు దండాలు అన్నది మొక్కుకొని మాత్రమే చేస్తారు, అందరు చేసేటువంటిది కాదు. ఏదో తీరని కష్టం ఉంది, ఆ కష్టం అప్పుడు స్వామి నేను ఇలా 11 పొర్లు దండాలు చేస్తాను అని కోరిక తీరిన తర్వాత చేస్తారు. వారి ఇష్టదేవతను బట్టి వారి కోరికలు నెరవేరినటువంటిది అని ఆ స్థల పురాణానికి ఉన్నటువంటి విశేషాన్ని బట్టి ఇలా ఆ పొర్లు దండాలను కొన్ని చోట్లకు వెళ్తే స్థల పురాణం ప్రకారంగా ఇక్కడ పొర్లు దండం కనుక చేసినట్టయితే చక్కగా మీరు అనుకున్న ఫలితం 10 రోజుల్లో నెరవేరుతుంది అని ఒకరు చెప్తారు అక్కడ ఉన్న పంతులు. అప్పుడు తప్పనిసరిగా
పొర్లుదండాలు తీరని కోరుకున్నప్పుడు పెళ్ళే కావట్లేదు, చేద్దాం అనుకుంటాడు చేస్తాడు, సంతానం లేదు చేద్దాం అనుకుంటాడు చేస్తాడు. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అంటే, సంతానం లేని వారు పొర్లుదండం చేశారంటే ఓళ్ళు ఉన్నవాడికి కాస్త తగ్గుతుంది, తగ్గినందుకు కొంత. ఎందుకంటే ఈరోజు కూడా మీరు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళండి, ఈరోజు ఎవరికి పిల్లలు తొందరగా రావట్లేదు కదా, పిల్లలు లేని వాళ్ళు వెళ్తే ముందు ఒళ్ళు తగ్గమ్మ అంటారు. మనం తినేటువంటి రకరకాల ఆహారాలు బయట ఎక్కడో తింటున్నాం కాబట్టి అనవసరపు ఒళ్ళు వస్తూనే ఉంది. ఈ ఒళ్ళు ఉన్నప్పుడు రావాల్సినటువంటి హార్మోన్స్ అటు ఇటుగానే ఉంటున్నాయి, వాటి వల్ల సంతానలేమి ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే పొర్లుదండాలు చేస్తే సరిగ్గా తగ్గుతుంది. తగ్గినప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, మనకు సంతానం కలుగుతుంది, మన మొక్కు తీరుతుంది. మొక్కు తీరినప్పుడు తప్పకుండా మొక్కుకున్నట్టు పొర్లుదండాలు కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం, హిందూ దేవుళ్ళపై మనకున్నటువంటి ఈ అపార నమ్మకాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్మి చేసినప్పుడు ఏదైనా కూడా మనకు ఫలితం వస్తుంది.